డ్రైవర్ని హత్య చేసి చెన్నైలో ఒక నదిలో పడేసిన జనసేన తాజా మాజీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుత వాళ్ళ భర్త వీళ్ళ కేసులో ఇప్పుడు ఒక సంచలనమైనటువంటి వార్త. ఇది ఒక అనూహ్య టర్న్ తీసుకుంది. ఈ మొత్తం కేసు చుట్టూ రీసౌండ్ వినిపిస్తున్న పేరు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు. వాళ్ళు చెన్నై పోలీసుల విచారణలో చెప్పిన విషయాలు చాలా సంచలనంగా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మా బెడ్రూమ్లో కెమెరాలు పెట్టించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మా డ్రైవర్ని 30 లక్షలకు లోపరుచుకొని మా బెడ్రూమ్ వీడియోలు రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు. ఈ విషయం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి చెప్పాం. ఆయన గొడవ చేయొద్దు, అల్లరి చేయొద్దు, నేను శ్రీకాళహస్తి ఎమ్మెల్యేతో చంద్రబాబు గారితో మాట్లాడి సెటిల్ చేస్తా అన్నారు. కంప్లైంట్ చేస్తే నువ్వు గొడవ చేయొద్దు అన్నారు. నువ్వు సైలెంట్ ఉండు, నేను మాట్లాడతా అన్నారు. చివరికి ఆయన ఏం మాట్లాడలే, వీళ్ళేమో పతాక స్థాయిలో బ్లాక్మెయిల్ చేసుకుంటూ వెళ్ళారు. చివరికి మా డ్రైవర్ని తీసేసాము పని నుండి. ఈ విషయం తెలియగానే వాళ్ళేమో బ్లాక్మెయిల్ కంటిన్యూ చేస్తూ ఉంటే మానసికంగా వేదనకు గురయ్యాం. ఎందుకు ఇలా చేశామని చెప్పి, ఎవరు చేస్తే ఈ విధంగా చేసామని డ్రైవర్ని అడిగి ఆ క్రమంలో మాట పెరిగి ఆయన చనిపోయేంత వరకు పరిస్థితి వచ్చింది అని వాళ్ళు పోలీస్ విచారణలో చెప్పడం. తమ వ్యక్తిగత వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి ముందే తెలుసని వారు కుండబద్దలు కొట్టారట. తమ పార్టీ మహిళా నేతను వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తున్నారని తెలిసినా ఆయన పట్టించుకోలేదని చెన్నై పోలీసుల ముందు వినూత వాపోయింది. టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మా బెడ్రూమ్లో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డ్ చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ 30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్కు విక్రయించారు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయించారు. ఈ విషయం తెలియగానే శ్రీనివాస్ను పని నుంచి తొలగించాం. వ్యక్తిగత వీడియోలతో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుండటంతో వెంటనే మా పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీరే ఇదంతా చేయిస్తున్నారని వివరించాం. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దు, టీడీపీ వారితో గొడవ పడద్దని ఆయన మాతో చెప్పారు. నేను సీఎంతో ఎమ్మెల్యే సుధీర్తో మాట్లాడతాను, సర్దుబాటు చేస్తాను, పోలీసులకు ఫిర్యాదు చేయొద్దు, ప్రభుత్వానికి 2 పార్టీలకు ఇబ్బంది కలుగుతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ అధినేత అలా హామీ ఇవ్వడంతో ఆయన మాటలు నమ్మాం. ఆయన సీఎంతో ఎమ్మెల్యే సుధీర్తో ఏం మాట్లాడారో మాకు తెలియదు, కానీ ఎమ్మెల్యే సుధీర్ బెదిరింపులు కొనసాగించారు. అంటే పవన్ కళ్యాణ్ మా ఆవేదనను పట్టించుకోలేదని స్పష్టంగా అర్థమైంది. వ్యక్తిగత వీడియోలతో తమను బ్లాక్మెయిల్ చేస్తున్న విషయాన్ని చెప్పగానే పవన్ కళ్యాణ్ బాధ్యతాయుతంగా స్పందిస్తారని ఆశించాం. పార్టీలో ఓ మహిళా నేత ఆవేదనను అర్థం చేసుకుంటారని, న్యాయం చేస్తారని అనుకున్నాం. కానీ ఆయన ఏమాత్రం పట్టించుకోలేదు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమస్యని ఆయన పట్టించుకోకపోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి సీఎం చంద్రబాబుతో మాట్లాడి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ను కట్టడి చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. మేము పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామన్నప్పుడు కూడా ఆయన అడ్డుకున్నాడు. పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేవారేమో ఆయన అడ్డుకోకుంటే. అటు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ బ్లాక్మెయిలింగ్, మరోవైపు మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలో మాకు తోచలేదు. డ్రైవర్ శ్రీనివాస్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని అనుకున్నాం. ఆ తర్వాత మాట పెరిగి పరిస్థితి చేయి దాటిపోయింది. అతను హతమయ్యాడు. బ్లాక్మెయిలింగ్ బాధితులమైన మేము హత్య కేసులో చిక్కుకున్నాం. మా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఎమ్మెల్యే బొజ్జల తన పంతం నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామి అయిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జికి ఇంతటి దుస్థితి ఏర్పడితే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అని వినూత
చెన్నై పోలీసుల ముందు వాపోయారు. ఎప్పుడైతే టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వర్గీయులు బ్లాక్మెయిలింగ్ కొనసాగిస్తూనే వచ్చారో దాంతో శ్రీనివాస్ను పిలిపించి గట్టిగా నిలదీశాం. ఎందుకు ఇంత పని చేశావని ప్రశ్నించాం. తనకు టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 30 లక్షలు ఇచ్చి ఆ వీడియోలు తీసుకున్నారని అతను తెలిపాడు. అందులో 20 లక్షలు ఖర్చు చేసేశానని, తన వద్ద ఇక 10 లక్షలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణలోనే శ్రీనివాస్ హతమయ్యాడు అని వినూత చెన్నై పోలీసుల విచారణలో చెప్పింది. ఇదే విషయాలను కొన్ని పత్రికలు తప్ప అన్ని పత్రికలు తమిళనాడు పత్రికలు అయితే బ్యానర్ హెడ్డింగ్లు వార్తలు రాసుకుంటూ వచ్చారు. జనసేన అధ్యక్షుడి ఉప ముఖ్యమంత్రి ఆవేశం, డైలాగులు